నారాయణపేటలో బీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్న కాంగ్రెస్, అమర్చింతలో చెట్టాపట్టాలు వేసుకున్న బీజేపీ బీఆర్ఎస్, గద్వాల్లో మరో రకమైన గందరగోళం. సీఎం రేవంత్ సొంత జిల్లా పాలమూరులో మున్సిపల్ పాలిటిక్స్ పసందుగా మారాయి. స్టేట్ లెవెల్ లీడర్స్ అంతా అక్కడే మకాం వేసి లెక్కలు తేల్చే పనిలో బిజీగా ఉన్నారు. నారాయణపేట్, అలంపూర్, గద్వాల్, అమర్చింత హంగ్ ఏర్పడ్డ 4 మున్సిపాలిటీల్లో 4 రకాల ఈక్వేషన్లు. 24 వార్డులున్న నారాయణపేట్ మున్సిపాలిటీలో 11 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది బీజేపీ. కాంగ్రెస్ 7 వార్డుల్ని మాత్రమే గెలుచుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ 13. దీన్ని చేరుకోవడం కోసం ఎవరి ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి జయశ్రీ చేరికతో 12కి చేరింది బీజేపీ బలం. ఇప్పటికే ఎంఐఎం, ఏఐఎఫ్బి మద్దతులతో 10కి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ పీఠం చేజారకూడదు అన్న కమిట్మెంట్ తో ఉంది. 2 సీట్లున్న బీఆర్ఎస్ మద్దతు కోసం వేచి చూస్తోంది. అటు గద్వాల మున్సిపాలిటీలోనూ ఇదే రకమైన ఉత్కంఠ. మొత్తం 37 స్థానాల్లో 16 చోట్ల గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 2 ఇండిపెండెంట్లు, ఒక ఎంఐఎం సభ్యుడి మద్దతు కూడగట్టి మ్యాజిక్ ఫిగర్ టచ్ అయ్యేలా చేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఏ ఒక్కరు తగ్గినా చైర్మన్ కు చిగ్గల్లంతైనట్టే. అందుకే మొత్తం 19 మందిని హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్లో దాచేశారు. మంత్రి జూపల్లి దగ్గరుండి ఈ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు. 11 సీట్లున్న బీఆర్ఎస్, 7 సీట్లున్న బీజేపీ ఒక్కటైతే కాంగ్రెస్ కు ముప్పు తప్పదు. ఇక ఆమన్గల్ మున్సిపాలిటీ, ఇక్కడ బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికీ కల్వకుర్తి ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎంపీ ఇద్దరు ఆమన్గల్ మున్సిపాలిటీలో ఎక్స్ ఆఫీషియో ఓటు నమోదు చేసుకోవడంతో గులాబీ శిబిరంలో గుబులు మొదలైంది. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలోని అమర్చింతలో మరో రకమైన సంక్షోభం. మొత్తం 10 వార్డుల్లో 3 పార్టీలకు 3 స్థానాలొచ్చాయి. మిగిలిన ఆ ఒక్క వార్డు సిపిఎం చేతుల్లోకి వెళ్లింది. బీజేపీ, బీఆర్ఎస్ జతకట్టి మ్యాజిక్ ఫిగర్ ని దాటి క్యాంపును ఏర్పాటు చేసుకున్నాయి. చైర్మన్ పీఠాన్ని చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని డీల్ కుదిరినట్టు సమాచారం. ఆలంపూర్ మున్సిపాలిటీలో అయితే బీఆర్ఎస్ కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ 10 వార్డుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో 5 చోట్ల గెలిచింది. కానీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎక్స్ ఆఫీషియో ఓట్లతో మెజార్టీ మార్క్ దాటొచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు జిల్లాలో ప్రస్తుతానికి ఇది క్లారిటీ. కానీ సీఎం సొంత జిల్లా కావడంతో కీలక నేతలు రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతున్నారు. రాత్రికి రాత్రే నెంబర్లు అటు ఇటు అయినా ఆశ్చర్యం లేదు.